హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 17th మే కరెంట్ అఫైర్స్ని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా డిస్కస్ చేసుకుందాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే ముందు ఇంతకు ముందు క్లాస్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లోని కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. విచ్ స్టేట్ అనౌన్స్డ్ 5,000 rupees per month free education and ration to kids who lost their parents due to COVID-19? కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, తద్వారా అనాథలైనటువంటి బాలురు లేదా బాలికల కోసం 5,000 రూపాయలు నెలకు అమౌంట్ ప్రొవైడ్ చేస్తూ ఫ్రీ ఎడ్యుకేషను మరియు రేషన్ కూడా ఇచ్చినటువంటి స్టేట్ ఏది అని అడిగారు. మనము నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. ఢిల్లీ ఏం అనౌన్స్ చేసింది, మధ్యప్రదేశ్ ఏం అనౌన్స్ చేసింది, మహారాష్ట్ర ఏం అనౌన్స్ చేసింది, ఛత్తీస్గఢ్ ఏం అనౌన్స్ చేసిందో కూడా క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఏ స్టేట్ అండి 5,000 రూపాయల నెలకు ఫ్రీ ఎడ్యుకేషన్, రేషన్ కూడా ఇచ్చేటువంటి స్టేటు మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిన్న అనౌన్స్ చేశాడని చూసాం. ఎవరైతే అనాథలై ఉన్నారో కోవిడ్-19 వల్ల పేరెంట్స్ చనిపోయి, అలాంటి వాళ్ళకి మేము అంటే ఢిల్లీ గవర్నమెంట్ అండగా ఉంటుంది, మేము మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతకంటే ముందే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా 5,000 రూపాయల నెలకు ఫ్రీ ఎడ్యుకేషన్, రేషన్ కూడా ఇస్తుందని కూడా డిస్కస్ చేసాం. అంతేకాకుండా మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి ఇలాంటి పిల్లల్ని రికగ్నైజ్ చేయండి, వాళ్ళకి మనం అండగా ఉందామని చెప్పింది కూడా చేసాం. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా 500 రూపీస్ స్టైఫండ్ ఇస్తుంది 8th క్లాస్ వరకు, తర్వాత అయితే 1,000 రూపీస్. అంతేకాకుండా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా మనం నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రోవర్ సెంట్ బై చైనా టు మార్స్ ఇన్ ఇట్స్ ఫస్ట్ మార్స్ మిషన్ Tianwen-1? Tianwen-1 మార్స్ మిషన్ ద్వారా చైనా పంపినటువంటి రోవర్ ఏంటి? సో అంగారక గ్రహం మీదకి చైనా Tianwen-1 అనేటువంటి మిషన్ పంపించింది. ఆ మిషన్ ద్వారా ఒక రోవర్ని పంపించింది. దాని నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేసాం. చైనా ఈజ్ ద సెకండ్ అని డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ నేను ఒక కరెక్షన్ ఇవ్వదలుచుకున్నాను. ది హిందూతో పాటు చాలా న్యూస్ పేపర్స్ చైనా ఈజ్ ద సెకండ్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మార్స్ అని చెప్పారు. కానీ చైనా ఈజ్ ద థర్డ్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మార్స్ అనమాట. సో రష్యా, అక్కడ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసేటప్పుడు మిస్ చేసింది. రష్యా ఆల్రెడీ మార్స్ మీద ల్యాండ్ అయింది. సో రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ చైనా. ఇప్పుడు చైనా థర్డ్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మార్స్ అనమాట. సో ఈ కరెక్షన్ ఒకటి గమనించండి. ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ డిస్కషన్లో సెకండ్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మార్స్ అని చెప్పి డిస్కస్ చేశాను. ఇప్పుడు థర్డ్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మార్స్ అనమాట. జనరల్గా ఎందుకు అందరూ రష్యాను మిస్ చేశారంటే, ఇది ల్యాండ్ అయిన తర్వాత అరౌండ్ 110 secondsకే ఆ మిషన్ ఫెయిల్ అయిపోయిందనమాట. అందువల్ల రష్యాను రికగ్నైజ్ చేయలేదు, సెకండ్ అని చెప్పారు. కానీ టెక్నికల్గా చూస్తే చైనా ఈజ్ ద థర్డ్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మార్స్. సో ఆ రోవర్ ఏంటి అని అడుగుతున్నాడు. రోవర్ ఈజ్ జురాంగ్. వెరీ ఇంపార్టెంట్. జురాంగ్ రోవర్, దాని పేరు ఎందుకు పెట్టారు? జురాంగ్ అనేది చైనీస్ యొక్క అగ్నిదేవుడు. సో అందువల్ల జురాంగ్ అని పేరు పెట్టారు. విచ్ కంట్రీ నేమ్స్ ద సైక్లోన్ తౌక్తే? అంటే ఇప్పుడు అరేబియన్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి సైక్లోన్ తౌక్తే. ఈ తౌక్తే సైక్లోన్ వల్ల కేరళ, గుజరాత్, గోవా ఇలా చాలా స్టేట్స్లో వర్షాలు కురుస్తున్నాయి. చాలా బీభత్సం సృష్టిస్తుంది కేరళలో అయితే. సో ఈ తౌక్తే అనే పేరు ఎవరు పెట్టారు? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మయన్మార్ ఇస్ ద స్టేట్ విచ్ నేమ్ ద సైక్లోన్ యాజ్ తౌక్తే. సో తౌక్తే అనే పేరుకు మీనింగ్ ఏంటి అంటే గెకో. సో గెకో అంటే హైలీ వోకల్డ్ లిజార్డ్. ఒకసారి ఇది క్లియర్ చేస్తాను. తౌక్తే అనే నేమ్కి మీనింగ్ ఏంటి అంటే గెకో. గెకో అంటే హైలీ వోకల్ లిజార్డ్ ఇన్ బర్మీస్. సో మయన్మార్లో మాట్లాడేటువంటి భాష బర్మీస్. బర్మీస్ భాషలో తౌక్తే అంటే హైలీ వోకల్ లిజార్డ్, అంటే ఒక రకమైనటువంటి బల్లి. ఇది హైలీ వోకల్. సో హైలీ వోకల్ లిజార్డ్ అనమాట. ప్రజెంట్ స్టేట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇన్ ఇండియా. సో ఈరోజు చాలా న్యూస్ పేపర్స్లో డిస్కస్ చేసిన దాన్ని బట్టి నేను కొంచెం బ్రీఫ్గా మీకు అసలు ఇండియాలో ఉన్నటువంటి ఇప్పుడు టీకాల పరిస్థితి ఏంటి, వ్యాక్సినేషన్ సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్పదలుచుకున్నాను, ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా. సో బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇప్పుడున్నటి వరకు మొత్తం మన భారతదేశ జనాభా అరౌండ్ 130 crores ఉందని ఒక అంచనా. అయితే 135 crores అలా ఉంటే ఒక్కొక్కరికి 2 డోసులు ఇవ్వాలి అంటే 270 crores. వ్యాక్సినేషన్ వేస్టేజ్తో కలుపుకొని దాదాపు 300 కోట్ల డోసులు మనకు అవసరమవుతాయి. 300 కోట్ల డోసులు అవసరమైతే ఇప్పటి వరకు ఇచ్చిన డోసులు ఏంటంటే 18 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చారు.
18+ పాపులేషన్, అంటే ఇప్పుడు అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వట్లేదు కదా, 18 అండ్ అబోవ్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి 18+ పాపులేషన్ తీసుకున్నా కూడా 190 crores ఉన్నారు. సో ఇచ్చినది కేవలం 18 కోట్లు. అందులోనూ 2 డోసులు తీసుకున్న వాళ్ళు ఇంకా తక్కువ, 3% మెంబర్స్ మాత్రమే తీసుకున్నారు. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు 10%, అంటే ఓవరాల్ పాపులేషన్లో ఫస్ట్ డోస్ అట్లీస్ట్ ఒక డోస్ తీసుకున్న వాళ్ళు 10% ఉన్నారు. 2 డోసులు తీసుకున్న వాళ్ళు అరౌండ్ 3 to 4% ఉన్నారనమాట. సో దీన్ని బట్టి చూస్తే మన దేశంలో వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎవాల్వ్ అవ్వాల్సి ఉంది, చాలా పెరగాల్సి ఉంది, మల్టిప్లై అవ్వాల్సి ఉంది అనమాట. ఏదైనా మనం మల్టిప్లై చేసుకోవాలి మన కెపాసిటీని, లేదా వేరే దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాలి. అంటే వేరే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఫైజర్ కావచ్చు, మొడర్నా కావచ్చు, జాన్సన్ అండ్ జాన్సన్, ఇలాంటి చాలా వ్యాక్సిన్స్ని మనం ఇంపోర్ట్ అయినా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అట్లీస్ట్ వాటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్కైనా మన దేశంలోని కంపెనీస్తో అగ్రిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఆల్రెడీ వికే పాల్, ది హెల్త్ మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్, ఆయన చెప్పారు క్లియర్గా, మేము చాలా దేశాలతో డిస్కషన్లో ఉన్నాము, వాళ్ళు ఇక్కడ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఆల్మోస్ట్ జూన్ అలాగా వేరే వ్యాక్సిన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సో ఇది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే కోవాక్సిన్, కోవిషీల్డ్ ఉన్నాయో వాటి ప్రొడక్షన్ కెపాసిటీ ఎట్లుందంటే, ఒక నెలకి కేవలం 8 కోట్లు ఉంది. కానీ ఫోర్కాస్ట్ ఏంటి, నెక్స్ట్ మంత్కి ఎంత ఉంటుందో 9 crores అని చెప్తున్నారు. సో ఇలా ఉన్నా కూడా చాలా కష్టం. 190 crores కెపాసిటీ మీట్ అవ్వాలి అంటే చాలా నెలలు పడుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనం ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలి. కానీ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత పెంచినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సాధ్యపడదు. అంటే ఇప్పుడు కేవలం ఒక కంపెనీ భారత్ బయోటెక్ మాత్రమే కోవాక్సిన్ తయారు చేస్తుంది, సీరం ఇండియా ఇన్స్టిట్యూట్ మాత్రమే కోవిషీల్డ్ తయారు చేస్తుంది. అలాంటప్పుడు కేవలం ఒక కంపెనీనే ఎంతగాని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచగలదు? సో అది సాధ్యపడదు. కాబట్టి ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే పేటెంట్స్ని వీవ్ ఆఫ్ చేయాలి. సో పేటెంట్స్ని వీవ్ ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క లైసెన్స్ని వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, వాళ్ళ టెక్నాలజీని వేరే కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సాంకేతికత బదిలీ ద్వారా వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మసీ కంపెనీస్కి కూడా ఈ టెక్నాలజీ తెలిస్తే వాళ్ళు కూడా వ్యాక్సిన్స్ తయారు చేయొచ్చు. దానికోసం ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, ఇది కూడా మనం నీట్గా డిస్కస్ చేసాం. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా కలిసి WTO దగ్గరికి వెళ్ళి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్స్ మీద విత్డ్రా చేసుకోమని చెప్పండి. డెవలప్డ్ కంట్రీస్కే ఉన్నాయి చాలా మటుకు. సో అవి విత్డ్రా చేసుకుంటే డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా WTOని అప్రోచ్ అయ్యాయి. దానికి అమెరికా అండ్ రష్యా లాంటి దేశాలు కూడా మద్దతు ఇచ్చాయి. జర్మనీ లాంటి దేశాలు అపోజ్ చేశాయి. సో దీని మీద భిన్న వాదనలు ఉన్నాయి. 2 sides ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో పేటెంట్స్ని వేవ్ ఆఫ్ చేయడం వల్ల మేలు ఉంటుందని కొందరు అంటున్నారు, కొందరు దాంతో పెద్ద ఇంపాక్ట్ ఉండదని కూడా చెప్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా గ్లోబల్ లెవెల్లో ఏమో పేటెంట్స్ను వేవ్ ఆఫ్ చేయాలి, దానివల్ల యూజ్ ఉంటుందని ఆర్గ్యుమెంట్ చేస్తోంది. బట్ మన సుప్రీంకోర్టుకు తను సబ్మిట్ చేసినటువంటి 218 page డాక్యుమెంట్ ఏదైతే అఫిడవిట్ సబ్మిట్ చేసిందో, దీని గురించి కూడా మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఈ డాక్యుమెంట్లో పేటెంట్ను వీవ్ ఆఫ్ చేయడం వల్ల లేదా కంపల్సరీ లైసెన్సింగ్ వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద యూజ్ ఉండదు. ఇప్పుడు దాన్ని డిస్కస్ చేయడం వల్ల ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఇండియాకు రావాలనుకుంటున్నాయో అవి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. వాళ్ళు ఈ వ్యాక్సినేషన్లో అండ్ మెడిసిన్ ప్రొడక్షన్లో ఇన్వెస్ట్ చేయడానికి జంకుతారు, వెనకాడతారు. సో ఇలా డిస్కస్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడున్నటువంటి ఇష్యూ కంపల్సరీ లైసెన్సింగ్ లేదా పేటెంటింగ్ కాదు, ముడి సరుకులు తక్కువ ఉంటున్నాయి, అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సినటువంటి ఇన్పుట్స్ తక్కువ ఉంటున్నాయి, అవి పెంచుకోవడానికి ప్రయత్నించాలి. సో కంపల్సరీ లైసెన్సింగ్ ఒక సొల్యూషన్ కాదు అని ఇండియా ఏమో మన సుప్రీంకోర్టు దగ్గర మాట్లాడుతుంది, బయట ఏమో పేటెంట్స్ని వేవ్ చేయమని మాట్లాడుతుంది. సో కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఏంటి, ఆ దేశ గవర్నమెంట్ ఆ దేశంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ లేదా ఏదైనా ప్రోడక్ట్ని ఒక కంపెనీ దగ్గరే ఉన్నటువంటి పేటెంట్ని, ఆ సాంకేతికతను వేరే వాళ్ళు కూడా దాన్ని వాడుకొని ఆ ప్రోడక్ట్ని లేదా ఆ మెడిసిన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని లైసెన్సింగ్ ఇవ్వడమే కంపల్సరీ లైసెన్సింగ్. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. కంపల్సరీ లైసెన్సింగ్ గురించి ఇండియాలో ఉన్నటువంటి ఏ యాక్ట్ కిందకి కంపల్సరీ లైసెన్సింగ్ వస్తుంది అంటే పేటెంట్స్ యాక్ట్ 1970. సో పేటెంట్స్ యాక్ట్ 1970 కిందకి కంపల్సరీ లైసెన్సింగ్ వస్తుంది. సో ఎనీ పేటెంట్స్ యాక్ట్ 1970 ఇండియా యొక్క యాక్ట్ కిందకి వస్తాయి. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ న్యూస్లో కూడా చూసాం సౌమ్య స్వామినాథన్. సో హూ ఈజ్ సౌమ్య స్వామినాథన్? సౌమ్య స్వామినాథన్ ఇస్ ద చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ WHO. సో ఇండియాకు చెందినటువంటి, అంటే భారత జాతికి చెందినటువంటి
భారత సంతతికి చెందినటువంటి సౌమ్య స్వామినాథన్. షీ ఈస్ ద చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ WHO. ఆమె కూడా ఇవాళ ఆమె గురించినటువంటి ఇంటర్వ్యూ చాలా పేపర్స్లో పబ్లిష్ అయింది. సో ఆమె కూడా చెప్తుంది నెక్స్ట్ 6 to 18 months వెరీ క్రిటికల్ ఫర్ ఇండియా. సో నెక్స్ట్ 6 to 18 months ఇండియాకు చాలా క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ ప్రొడక్షన్ కానీ లేదా ఫారిన్ సప్లైస్ కానీ, అంతేకాకుండా ఇండియాలో ఆక్సిజన్ ప్రొడక్షన్ కానీ వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ట్రాన్స్మిషన్ తగ్గించే విధంగా లాక్డౌన్స్ విధించుకోవడం కానీ, సో ఈ అన్ని చర్యల్ని కట్టుదిట్టంగా తీసుకోవాలని ఆమె సజెస్ట్ చేస్తుందన్నమాట. సో ఇంకోటి ఏంటి, ఫారిన్ ఎయిడ్ గురించి మనం మాట్లాడితే మనకు ఫారిన్ నుంచి రకరకాల దేశాలు ఇండియాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. మనము సముద్ర సేతు 2 గురించి కూడా ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సముద్ర సేతు 2 అనేది 9 ఇండియన్ నేవీ షిప్స్ మనం పంపించి మనం ఇతర దేశాల నుంచి కావాల్సినటువంటి సప్లైస్ తెచ్చుకుంటున్నాము. సో ఇలా అన్ని రకాల దేశాల నుంచి మనం సహాయాన్ని తీసుకుంటూ ఉన్నాం. దానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆ ఇష్యూస్ని పోవడానికి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ కూడా తీసుకుంది. సో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వేవ్ ఆఫ్ చేసింది. అంతేకాకుండా ఫస్ట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వేవ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని కంపెనీస్ IGSTకి సంబంధించి ఇష్యూస్ రైజ్ చేశాయి. IGST అంటే మనకందరికీ తెలుసు, ఇంటిగ్రేటెడ్ GST. ఇంటిగ్రేటెడ్ GST జనరల్గా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఏదైనా ప్రొడక్ట్స్ ట్రేడ్ చేయడానికి చేసేటప్పుడు IGST విధిస్తారనమాట. అంతేకాకుండా ఫారిన్ నుంచి ఏవైనా ఇండియాకి ఇంపోర్ట్ అయినా కూడా వాటి మీద కూడా IGST ఉంటుంది. సో ఈ IGSTని కూడా వేవ్ ఆఫ్ చేసింది, బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కూడా వేవ్ ఆఫ్ చేసింది. సో ఇలా ఫారిన్ హెల్ప్ ఇండియాకి రావడానికి అన్ని మార్గాలు క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఇంకొక ఇష్యూ కూడా ఉంది, FCRA ఇష్యూ, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ 2010. దీని గురించి మనకు తెలుసు. సో ఇది జనరల్గా ఫారిన్ నుంచి ఇండియాకి ఏవైతే కంట్రిబ్యూషన్స్ వస్తుంటాయో వాటిని రెగ్యులేట్ చేయడం కోసం ఉన్నటువంటి యాక్ట్ అనమాట. సో ఇది చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ నడుస్తుంది. ఏంటి ఇష్యూ అంటే, ఇండియాలో ఉన్నటువంటి NGOs జనరల్గా ఫారిన్ నుంచి కంట్రిబ్యూషన్స్ కొన్ని డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్కి వస్తాయి. కానీ చాలా మటుకు COVID-19 పాండమిక్ సిచ్యువేషనే కాదు, ఇంతకు ముందు కూడా NGO ద్వారా వస్తాయి. సో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫారిన్కి సంబంధించినవి కావచ్చు లేదా ఇండియాకి సంబంధించినవి కావచ్చు, వాటికి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ ద్వారా ఈ NGOs కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో హాస్పిటల్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ కావాల్సినటువంటి హెల్ప్ పరంగా NGOs కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ NGOs ఏమని ఆర్గ్యూ చేస్తున్నాయి అంటే, FCRA 2010 దీనిలో సెక్షన్ 17ని అమెండ్ చేసి సెప్టెంబర్ 2020లో ఈ అమెండ్మెంట్ని పాస్ చేశారు. ఈ సెప్టెంబర్ 2020 అమెండ్మెంట్లో ఏమనుందంటే, ప్రతి NGO ఏప్రిల్ 1 లోపల న్యూఢిల్లీలోని SBIలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ అకౌంట్ ఉండాలి అని మన ఇండియన్ గవర్నమెంట్ అమెండ్మెంట్ పాస్ చేసింది లాస్ట్ ఇయర్. ఎందుకు ఈ అమెండ్మెంట్ అంటే, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ చాలా మటుకు ఇండియాలో గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయడానికి లేదా ఇండియాలో టెర్రర్ యాక్టివిటీస్ని ప్రోత్సహించడానికి ఇలా కూడా వస్తూ ఉంటాయి. సో అన్నిటినీ మానిటర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరి యొక్క అకౌంట్స్, అన్ని NGOల అకౌంట్లు ఖచ్చితంగా SBI ఢిల్లీలో ఉండాలని చెప్పింది. ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ చేసేది ఏంటంటే, SBI ఢిల్లీలో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్న కాస్త టైంలో అకౌంట్స్ ఓపెన్ చేయడం పాసిబుల్ కాదు, ఎక్స్టెన్షన్ ఇవ్వండి, దాదాపు 6 months అయినా ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని చెప్పి ఇవి కోరాయన్నమాట. దానికి ఢిల్లీ హైకోర్టు కూడా పాజిటివ్గానే స్పందించి సెంటర్ని అడిగింది, మీరు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే ఎన్ని నెలలు ఎక్స్టెన్షన్ చేయగలరో చెప్పండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ హోమ్ శాఖని అడిగిందనమాట. సో ఈ ఇష్యూ ఎప్పటి నుంచో న్యూస్లో ఉంటుంది కాబట్టి మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేశాను. ఈరోజు కూడా ఇది న్యూస్లో ఉంది. ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 1 గడువును పొడిగించే వీలుందేమో చూడండి అని అన్నట్లు న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేశాయి. సో FCRA 2010 అమెండెడ్ ఇన్ సెప్టెంబర్ 2020. అన్ని NGOలకి SBI ఢిల్లీలో అకౌంట్ ఉండాలి, సెక్షన్ 17. సో అట్లీస్ట్ 6 months డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయమని వాళ్ళు అడుగుతున్నాయి. గవర్నమెంట్ ఏం స్పందిస్తుందో చూడాలి. ప్రముఖ సంస్కృత విద్వాంసుడు లక్ష్మీ తాతాచార్ గారు మరణించారు. సో డాక్టర్ లక్ష్మీ తాతాచార్ ఈజ్ ద ఫేమస్ సాంస్క్రిట్ స్కాలర్. హీ వర్క్డ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ అకాడమీ ఆఫ్ సాంస్క్రిట్ రీసెర్చ్. హీ వాజ్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ అకాడమీ ఆఫ్ సాంస్క్రిట్ రీసెర్చ్ అండ్ హీ హెడెడ్ ఇట్ ఫర్ 18 years. తను సంస్కృత అకాడమీకి దాదాపు 18 సంవత్సరాల అధ్యక్షుడిగా వర్క్ చేశాడు. అంతేకాకుండా తను స్థాపించాడు కూడా దాన్ని. సో లక్ష్మీ తాతాచార్ ఈయన రామానుజాచార్య అనే మూవీ, GV అయ్యర్ గారు డైరెక్ట్ చేసినటువంటి రామానుజాచార్య అనే మూవీలో లీడ్ రోల్ కూడా ప్లే చేశారు. అదేవిధంగా RL భాటియా ఈయన కూడా మరణించారు. సో RL భాటియా ఈజ్ ద ఫార్మర్ యూనియన్ మినిస్టర్.
జనరల్గా ఆబ్చురీస్లో అడిగేటప్పుడు ఒక నేమ్ ఇచ్చి ఎవరైతే మరణించి ఉన్నారో వాళ్ళ నేమ్ ఇచ్చి వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అడిగే అవకాశం ఉంది. సో లక్ష్మీ తాతాచార్ ఈయన సాంస్క్రిట్ స్కాలర్, ఈయన అకాడమిక్ స్కాలర్ అనమాట. సో ఆర్ఎల్ భాటియా ఈయన పాలిటిక్స్ చెందినటువంటి పర్సన్. హీ వాజ్ ద ఫార్మర్ యూనియన్ మినిస్టర్, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సీనియర్ కాంగ్రెస్ లీడర్, సో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్ అనమాట. 6 టైమ్ ఎంపీ, ఈయన 6 సార్లు ఎంపీగా ఎలక్ట్ కాబడ్డారు. అండ్ హీ ఆల్సో వర్క్డ్ యాజ్ గవర్నర్ ఆఫ్ కేరళ అండ్ బీహార్. సో కేరళకి బీహార్కి గవర్నర్గా కూడా వర్క్ చేశారు ఆర్ఎల్ భాటియా. ఎయిర్ ఇండియా బిగిన్స్ జియోలైట్ కార్గో సర్వీస్. ఎయిర్ ఇండియా మనకందరికీ తెలుసు, చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా అప్పుల్లో కూరుకుపోయింది. ఎయిర్ ఇండియాని అమ్మడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సో దీని లిక్విడేషన్ ప్రాసెస్ ఎవరు ముందుకు రావట్లేదు, అందువల్ల ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమ్మలేకపోతుంది. సో ఓకే, దాన్ని పక్కన పెడితే ఎయిర్ ఇండియా బిగిన్స్ జియోలైట్ కార్గో సర్వీస్. ఈ జియోలైట్ని ఎయిర్ ఇండియా తీసుకొస్తుంది. అసలు ఈ జియోలైట్ అంటే ఏంటి? సో ఈ జియోలైట్ అనేది ఆక్సిజన్ తయారీలో ఒక చాలా అత్యవసరమైనటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. సో ఆక్సిజన్ తయారీలో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయినటువంటి జియోలైట్ని ఎయిర్ ఇండియా వివిధ దేశాల నుంచి ఇండియాకు ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో దానికోసం ఎయిర్ ఇండియా ఒక కార్గో సర్వీస్ని స్టార్ట్ చేసిందనమాట. డిఆర్డిఓలో ఆక్సిజన్ జనరేషన్కి దీన్ని సప్లై చేస్తుంది. డిఆర్డిఓ గురించి మనకు అందరికీ తెలుసు. ఈ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో డిఆర్డిఓ చాలా ఫ్రంట్ రోల్, హీరోయిక్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. డిఆర్డిఓ దాదాపు చాలా సాంకేతికతలను, చాలా టెక్నాలజీస్ని ట్రాన్స్ఫర్ చేసింది ఇండస్ట్రీస్కి కావాల్సినవి. అరౌండ్ గ్రేటర్ దాన్ 70 టెక్నాలజీస్ని రకరకాల ఇండస్ట్రీస్కి ట్రాన్స్ఫర్ చేసింది. కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో యూజ్ అయ్యేటువంటి టెక్నాలజీస్ లైక్ ఆక్సిజన్ జనరేషన్ కావచ్చు, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఉదాహరణకు తను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని డెవలప్ చేసింది. అది ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్మీ కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని తయారు చేసింది. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇప్పుడు కోవిడ్-19 పేషెంట్స్ కోసం సప్లై చేస్తుంది. అంతేకాకుండా ఆ టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేసింది వివిధ ఇండస్ట్రీస్కి, వాళ్ళు కూడా తయారు చేసే విధంగా. వీటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఎందుకంటే ఆర్మీ కోసం తయారు చేశారు కాబట్టి. ఈ లైట్ వెయిట్ ఉండడం వల్ల హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏవైతే డిఆర్డిఓ డెవలప్ చేస్తుందో వాటిని యూస్ చేసుకోవచ్చు. వీటిలో ఆటోమేటిక్ ఉంటాయి, మాన్యువల్ ఉంటాయి. ఆటోమేటిక్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అయితే మన బాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ను, దాన్నే SpO2 అంటారని కూడా డిస్కస్ చేసాం. SpO2 దీన్నే సాచురేషన్ లెవెల్ అని కూడా అంటారు, బ్లడ్ సాచురేషన్ లెవెల్. సో ఈ SpO2 లెవెల్ని మానిటర్ చేస్తూ ఈ లెవెల్ ఎప్పుడైతే తగ్గిందని తెలిస్తే అప్పుడు ఆక్సిజన్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ లెవెల్ కరెక్ట్గానే ఉంటే ఆక్సిజన్ సప్లైని ఆపేస్తుంది. ఇలా ఆటోమేటిక్ కూడా ఉంటాయి. మాన్యువల్గా కూడా SpO2 లెవెల్ తగ్గినప్పుడు అది అలారం ఒకటి మోగుతుంది. ఆ అలారం మోగినప్పుడు మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సిస్టమ్స్ని కూడా ఆక్సీకేర్ సిస్టమ్స్ అంటారు వాటిని. ఆక్సీకేర్ సిస్టమ్స్ని కూడా డిఆర్డిఓ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో అంతేకాకుండా డిఆర్డిఓ ఒక డ్రగ్ను కూడా తయారు చేస్తుంది, 2DG అనే డ్రగ్ని. దీని గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ న్యూస్ ఐటెంలో కూడా ఇది వస్తుంది, మనం అక్కడ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ జియోలైట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో జియోలైట్ అనేది ఆక్సిజన్ తయారీలో ఉపయోగించేటువంటి ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్ అనమాట. అంతేకాకుండా ఈ జియోలైట్ని రకరకాల యూజెస్ కూడా వాడచ్చు. మాలిక్యులర్ సీవ్గా కూడా ఉపయోగపడుతుంది, అంటే మాలిక్యూల్స్ని సపరేట్ చేయడానికి ఇది ఒక జల్లెడ్లా కూడా ఉపయోగపడుతుంది. అయాన్ ఎక్స్చేంజ్ కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు డిఆర్డిఓకు ఎసెన్షియల్గా ఇది సప్లై చేస్తున్నారు. డిఆర్డిఓ మన ఇండియన్ గవర్నమెంట్తో ఒప్పందం ప్రకారం దాదాపు 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. 500 కాదు, ఇప్పుడు ఇంకొన్ని ఒక అరౌండ్ 340 ఇంకా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయబోతుందని న్యూస్లో ఈరోజు వచ్చింది. సో ఇవి డిఆర్డిఓ టెక్నాలజీ ద్వారా ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది గవర్నమెంట్. సో అందువల్ల ఈ జియోలైట్ కార్గో సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా. What is zeolite? Zeolite is family of hydrated alumina silicate minerals. సో దీంట్లో ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ రెండు ఉంటాయి. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనం ఎసెన్షియల్గా మెడికల్ ఆక్సిజన్ తయారీలో ఉపయోగించడానికి ఇంపోర్ట్ చేసుకుంటోంది డిఆర్డిఓ కోసం. సో డిఆర్డిఓ గురించి మాట్లాడితే పైథాన్ 5 ఎయిర్ మిసైల్, దీని గురించి కూడా మాట్లాడుకోవచ్చు, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సింధునేత్ర అనేటువంటి శాటిలైట్ని డిఆర్డిఓ డెవలప్ చేసింది. PSLV C-51 ద్వారా దీన్ని పంపించాము. సింధునేత్ర ఈజ్
ఇది సముద్రంలో, హిందూ మహాసముద్రంలో అనుమానాస్పద షిప్లను ఐడెంటిఫై చేయడానికి సింధునేత్ర శాటిలైట్ యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్, వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2021, ప్రపంచ రక్తపోటు దినోత్సవం 2021. అసలు హైపర్ టెన్షన్ లేదా రక్తపోటు అంటే ఏంటి? మన గుండె నుంచి వివిధ శరీర భాగాలకు బ్లడ్ సర్క్యులేట్ కాబడుతుంది కదా, అంటే సప్లై చేస్తుంది మన గుండె. సో గుండె సప్లై చేసినప్పుడు ఆ రక్తనాళాల్లో ఉన్నటువంటి ప్రెషర్, బ్లడ్ ఆ రక్తనాళాల మీద ఎగ్జర్ట్ చేసేటువంటి ప్రెషర్ని హైపర్ టెన్షన్ లేదా రక్తపోటు అని చెప్తాం. ఈ ప్రెషర్ కనుక ఎక్కువ అవుతే దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. సో ఉదాహరణకు గుండె జబ్బులు రావడం కావచ్చు, మూత్రపిండాల సమస్యలు రావడం కావచ్చు, ఇలా చాలా సమస్యలు వస్తాయి హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి పేషెంట్స్కి లాంగ్ టర్మ్లో. కానీ ఇప్పుడు ఎందుకు ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే, కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్-19 పేషెంట్స్కి ఎవరికైతే ఆల్రెడీ హైపర్ టెన్షన్తో బీపీతో బాధపడుతున్నారో వాళ్ళకి కోవిడ్-19 ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కోవిడ్-19 సివియారిటీ పెంచుతోంది. సో అందువలన హైపర్ టెన్షన్ అదుపులో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అయితే ఎప్పుడు ప్రపంచ రక్తపోటు దినోత్సవం? 17th మే. సో ఇవాళ 17th మే ప్రపంచ రక్తపోటు దినోత్సవం. ఈ హైపర్ టెన్షన్ లేదా రక్తపోటు వచ్చిందని ఎలా తెలుసుకోవాలి పేషెంట్స్ అంటే, జనరల్గా చాలామంది పేషెంట్స్లో రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అది సైలెంట్గా ఉంటుంది, తెలియకుండా ఉంటుంది, అంటే ఏ సిమ్టమ్స్ కనిపించకుండా ఉంటుంది. కానీ కొంతమందికి సివియర్ హెడేక్స్ రావడం కానీ, లేదా ఫెటీగ్ అలసటగా ఉండడం కానీ, చెస్ట్ పెయిన్ ఉండడం కానీ, బ్రీతింగ్లో డిఫికల్టీస్ రావడం కానీ, డిజీనెస్గా ఉండడం కానీ, అంటే ఎప్పుడు మందంగా అనిపించడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ కలిగినప్పుడు రక్తపోటు అని మనం అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఒకసారి బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా మెజర్ చేసుకోవడం ద్వారా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని బట్టి తగినటువంటి చర్యలు, అంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం కానీ. సో ఫుడ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎక్కువగా సాల్ట్ ఉన్నటువంటి వస్తువులు తింటున్నాము అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సో మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకొని మన లైఫ్ స్టైల్, అంటే యోగా చేయడం కానీ, ఎక్సర్సైజెస్ చేయడం కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గించడం కానీ, అంటే ఎక్కువసేపు కూర్చొని చేసేటువంటి పనులు తగ్గించుకొని కాసేపు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ లేచి తిరగడం, ఇలా మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్నటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఒకసారి అట్లీస్ట్ బ్లడ్ ప్రెషర్ని అందరూ చెక్ చేయించుకోవాలి అని చెప్పి ఈ హైపర్ టెన్షన్ డే రోజు చెప్తున్నారనమాట. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2021? సో ద థీమ్ ఆఫ్ హైపర్ టెన్షన్ డే 2021 ఈజ్ మెషర్ యువర్ బ్లడ్ ప్రెషర్ అక్యురేట్లీ, కంట్రోల్ ఇట్, లివ్ లాంగర్. మీ రక్తపోటును ఖచ్చితంగా మెజర్ చేయండి, దాన్ని నియంత్రణలో ఉంచుకోండి, ఎక్కువ కాలం బతకండి. సో ఇది 2021వ సంవత్సరంలో రక్తపోటు దినోత్సవం యొక్క ఇతివృత్తం అనమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి పేషెంట్స్లో కోవిడ్-19 సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. సో అర్థమైంది కదండి. దిస్ ఈజ్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, దీన్ని కూడా 17th మేనే జరుపుకుంటారు. సో వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే కూడా 17th మే అనమాట. వరల్డ్ హైపర్ టెన్షన్ డే కూడా 17th మే. సో అసలు దేనికి సంబంధించింది ఇది అంటే, టెలికమ్యూనికేషన్ మనకందరికీ తెలుసు. మనం రోజు వాడుతున్నటువంటి మొబైల్, ల్యాండ్లైన్, అంతేకాకుండా ఇంటర్నెట్ యాక్సెస్, ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్ కిందకే వస్తాయి. అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండాలి. సో ఇది కూడా టెలికమ్యూనికేషన్ సంబంధించే ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. కాబట్టే ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో జాయిన్ చేశారు. జనరల్గా ఇంతకుముందు వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే సపరేట్గా ఉండేది, ఇన్ఫర్మేషన్ సొసైటీ డే కూడా సపరేట్గా ఉండేది. సో దిస్ ఈజ్ అమాల్గమేషన్ ఆఫ్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే అండ్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అనమాట. సో ఇంతకుముందు వరల్డ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సపరేట్, వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే సపరేట్ ఉండేది. ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడే కాబట్టి ఈ రెండు కలిపారనమాట. ఇది 17th మేనే ఎందుకు జరుపుకుంటారు అంటే, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇది ఎస్టాబ్లిష్ చేసినటువంటి రోజును వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేగా జరుపుకునేవాళ్ళు. అంతేకాకుండా ఫస్ట్ ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ కన్వెన్షన్ కూడా ఇదే రోజు 1865లో జరిగింది. కాబట్టి ఆ రోజును వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేగా జరిపేవాళ్ళు. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ అనేది యూనియన్ అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క బాడీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ITU యొక్క హెడ్ క్వార్టర్స్. దిస్ ఈజ్ ఎ UN బాడీ
International Telecommunication Union. Headquarters is Geneva, Switzerland. And who is the head of International Telecommunication Union? ఆయన సెక్రటరీ జనరల్ అంటారు. సో హూ ఈస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అంటే జనరల్ హౌలిన్ జావో. హౌలిన్ జావో, HOULIN ZHAO. సో హౌలిన్ జావో, హీ ఈస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో వరల్డ్ ఇన్ఫర్మేషన్ డే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన సొసైటీలో ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉండాలి. సో ఇది ప్రపంచం అంతా కూడా ఏకీభవించేటువంటి విషయం. ఈ సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. అందరికీ కనుక ఈ పాండమిక్ టైంలో ఏం చేయాలి అన్నటువంటి అవగాహన, ఎలాంటి మందులు వాడాలి అన్నటువంటి అవగాహన, ఏ సిచ్యువేషన్ని మనం ఎమర్జెన్సీగా తీసుకుని డాక్టర్స్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అన్నటువంటి అవగాహన, ఇవన్నీ కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా అవసరం ఉంది. కాబట్టి ఐసీటీ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. అంతేకాకుండా గవర్నమెంట్ ఏ స్కీమ్స్ అందిస్తుంది, పాండమిక్ సిచ్యువేషన్లో సోషియో ఎకనామిక్గా ఇబ్బంది పడేటువంటి పార్ట్స్ ఆఫ్ పీపుల్కి ఏ రకమైనటువంటి గవర్నమెంట్ హెల్ప్ దొరుకుతుందో, వీటన్నిటి సమాచారం అందరికీ అందుబాటులో ఉండాలి అంటే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. సో దానికి కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో ఇన్ఫర్మేషన్ చేరడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, సెలబ్రేటెడ్ ఆన్ 17th May. What is the theme of this day? Accelerating digital transformation in challenging times. సో యాక్సెలరేటింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఛాలెంజింగ్ టైమ్స్, ఇది కూడా పాండమిక్ని ఇండికేట్ చేస్తూనే పెట్టారు. ఇలాంటి ఛాలెంజింగ్ టైంలో, సవాళ్ళు ఎదుర్కొన్నటువంటి పాండమిక్ టైంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సో మన సొసైటీని లేదా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సర్వీసెస్ని డిజిటలైజ్ చేయడం ఎలాగా, ఈ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ని అందుబాటులో ఉంచడానికి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా చేయాలి అన్న దాని మీద ఈ సంవత్సరం ఇతివృత్తం అన్నమాట. నీరా టాండన్, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్. సో నీరా టాండన్ ఈమె భారత సంతతికి చెందినటువంటి ఆమె అనమాట. నీరా టాండన్, ఈమెను బైడెన్ గవర్నమెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే జో బైడెన్ ఉన్నారో ఆయనకి సీనియర్ అడ్వైజర్గా అపాయింట్ కాబడింది అనమాట నీరా టాండన్. సో వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ లేదా జో బైడెన్కి అడ్వైజర్గా అపాయింట్ కాబడినటువంటి భారత సంతతికి చెందినటువంటి వారు ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే మీరు నీరా టాండన్ అని ఖచ్చితంగా ఆన్సర్ చేయగలగాలి. ఇంతకుముందు ఈమె ఏం వర్క్ చేసేది అంటే షీ వాజ్ ద ప్రెసిడెంట్ అండ్ CEO ఆఫ్ CAP. సో CAP అంటే సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్కి షీ వాజ్ ద కో-ఫౌండర్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్ అండ్ CEO. ఇంతవరకు కూడా CAPకి ప్రెసిడెంట్ అండ్ CEOగా వర్క్ చేసినటువంటి నీరా టాండన్, who belongs to Indian Ascent. So she became the White House senior advisor, the advisor to the President of United States of America, Joe Biden. Italian Open 2021. So this is the tennis championship that is happening in Italy. So ఈ ఇటాలియన్ ఓపెన్ 2021 వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్స్కి ఫేవరెట్ వీటిలోంటి ఇలాంటి ఇటాలియన్ ఓపెన్ కావచ్చు, US ఓపెన్ కావచ్చు, ఆస్ట్రేలియన్ ఓపెన్ కావచ్చు, వీటి మీద ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ముఖ్యంగా. ఇందులో మెన్స్ కేటగిరీలో రఫేల్ నాదల్ టైటిల్ని చేజిక్కించుకున్నారు. విమెన్ కేటగిరీలో ఇగా స్వియాటెక్ టైటిల్ని చేజిక్కించుకున్నారు. రఫేల్ నాదల్ మీకు అందరికీ తెలుసు, ఇతన్ని కింగ్ ఆఫ్ ది క్లే అని కూడా పిలుస్తారు. కింగ్ ఆఫ్ ది క్లే అంటే క్లే కోర్ట్లో ఎప్పుడు కూడా దాదాపు ఇతనికే విజయం వరిస్తుంది. క్లే కోర్ట్లో ఎక్స్పర్ట్ కాబట్టి ఇతన్ని కింగ్ ఆఫ్ ది క్లే అని పిలుస్తారు. సో రఫేల్ నాదల్ మెన్స్ కేటగిరీలో టైటిల్ని చేజిక్కించుకున్నాడు. రఫేల్ నాదల్ ఏ కంట్రీకి చెందినటువంటి పర్సన్? స్పానిష్ ప్లేయర్. సో హీ బిలాంగ్స్ టు స్పెయిన్, ఈజ్ ద స్పానిష్ ప్లేయర్. సో అండ్ ఇగా స్వియాటెక్, ఈమె ఏ కంట్రీకి చెందినటువంటి విమెన్ టెన్నిస్ ప్లేయర్? షీ బిలాంగ్స్ టు పోలాండ్. సో షీ బిలాంగ్స్ టు పోలాండ్. అండ్ విమెన్లో ఈమె ఇటాలియన్ ఓపెన్ టైటిల్ని చేజిక్కించుకున్నారు. రఫేల్ నాదల్ ఎవరిని ఓడించి ఈ టైటిల్ చేయించుకున్నాడు అంటే జోకోవిచ్. హీఈస్ ద నంబర్ 1 ప్లేయర్, మీకు అందరికీ తెలుసు. నోవాక్ జోకోవిచ్ నంబర్ 1 ప్లేయర్ ఇన్ మెన్స్ టెన్నిస్. సో అతన్ని ఓడించి రఫేల్ నాదల్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ని చేజిక్కించుకున్నారు. 2DG ఔషధం విడుదల నేడే. సో మనం 2DG డ్రగ్ గురించి ఇందాక డిస్కస్ చేసాం. ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. సో ఈ 2DG ఔషధం ఏ విధంగా వాడాలి? ఇవి శాచెట్స్లో పౌడర్ లాగా వస్తాయి, దాన్ని వాటర్లో కలుపుకొని తాగడమే అని చెప్తున్నారు. 3 డేస్లో కూడా
సత్వరమైనటువంటి రికవరీ ఉపశమనం కలుగుతుంది కోవిడ్-19 పేషెంట్స్కి అని చెప్తున్నారు డిఆర్డిఓ డైరెక్టర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి దాదాపు 500 ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా గవర్నమెంట్ ఏదైతే ప్లాన్ చేస్తుందో దానికి డిఆర్డిఓనే టెక్నాలజీ అందిస్తుంది. ఆక్సిజన్ ప్లాంట్స్కి ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ డెవలప్ చేయడంలో, ఆక్సికేర్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో, వీటన్నిటిలో కూడా డిఆర్డిఓ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలందరినీ ఆదుకునడానికి ముందుంటుంది. ముఖ్యంగా 2DG ఔషధం ఇది కనుక సక్సెస్ అయితే డిఆర్డిఓ ద గ్రేటెస్ట్ హీరో ఆఫ్ దిస్ పాండమిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఔషధం వాడడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు అని చెప్తున్నారు. సో అది కనుక జరిగితే ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ను దాదాపు ఓవర్కమ్ చేసినటువంటి వాళ్ళం అవుతాము. చూడాలి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. సో ఈ ఔషధాన్ని ఈరోజు విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 500 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా మనం ఇందాక డిస్కస్ చేసాం ఈ 500 ప్లాంట్సే కాదు ఇంకొక అరౌండ్ 340 ఎక్స్ట్రా కూడా ఎస్టాబ్లిష్ చేయబోతుంది ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లేదా ఆక్సీ కేర్ సిస్టమ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్లాంట్స్ అని వీటిని పిఎం కేర్స్ నిధులతో, సో పిఎం కేర్స్ ఫండ్ నుంచి తీసుకుంటున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ ఆక్సికేర్ సిస్టమ్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు క్లియర్గా డిస్కస్ చేసాం, పిఎం కేర్స్ ఫండ్ నుంచి తీసుకుంటున్నారని సో అంతేకాకుండా ఈ న్యూస్ ఐటమ్ ప్రకారం దాదాపు 70కి పైగా టెక్నాలజీస్ని ఇండస్ట్రీస్కి ట్రాన్స్ఫర్ చేసింది డిఆర్డిఓ ఈ పాండమిక్ నుంచి మనల్ని బయటపడేయడం కోసం. సో దిస్ ఈజ్ అబౌట్ 2DG. దీని యొక్క ప్రైస్ 600 రూపాయల వరకు ఉండొచ్చు అని ఒక అంచనా. అరౌండ్ 600 రూపీస్ ఉండొచ్చు 2DG ఔషధం యొక్క డ్రగ్ యొక్క ప్రైస్ అని ఒక అంచనా. ఎగ్జాక్ట్ ప్రైస్ ఇంకా తెలియట్లేదు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ మైస్ రెయిన్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో మైస్ రెయిన్ అంటే కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ ఏమని పోస్ట్ చేశారంటే దాదాపు ఎలుకలు వర్షంలాగా కురుస్తున్నాయని పోస్ట్ చేశారు. ఇది దేనికి సంకేతం అంటే ఆస్ట్రేలియాలో ఎలుకలు విపరీతంగా అభివృద్ధి అయిపోయాయి. అంటే ఎక్కడ చూసినా రైతుల యొక్క పొలాల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, వాళ్ళు ధాన్యం స్టోర్ చేసుకున్నటువంటి హౌసెస్లో కావచ్చు ఎలుకలు విపరీతంగా అయిపోయాయి అన్నమాట. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ఏరియాలో, సో న్యూ సౌత్ వేల్స్ స్టేట్స్లో ఎలుకలు జనాభా చాలా ఎక్కువైపోయింది. వీళ్ళు గవర్నమెంట్ని కూడా మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి వీటిని నివారించడానికని కోరారు. గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి వీళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. సో మైస్ రెయిన్ ఎక్కడ జరిగింది అనేటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో. సో మైస్ రెయిన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ నెంబర్ ఆఫ్ మైస్ ఇన్ ఆస్ట్రేలియా. అంటే ఎలుకలు చాలా ఎక్కువైపోయాయి ఆస్ట్రేలియాలో. అంతేకాకుండా ఇవి లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి కూడా, లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్స్కి కూడా వెళ్ళిపోయి పేషెంట్స్ని కూడా కరుస్తున్నాయని చెప్తున్నారు. సో అంత ఎక్కువైపోయాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనివల్ల ప్లేగు వ్యాధి కూడా ప్రబలుతోంది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో. ఈ ప్లేగు వ్యాధి దేనివల్ల వస్తుంది? మౌస్ డ్రాపింగ్స్, అవి ఈ ఎలుకలు ఏవైతే వాటి డ్రాపింగ్స్ ఉంటాయో వాటివి ఈ ఎలుకల విసర్జించేది ఏదైతే ఉంటుందో ఆ విసర్జించింది ఈ ధాన్యంలో ఉండడం వల్ల అవే ధాన్యాన్ని వీళ్ళు తినడానికి వాడుకోవడం వల్ల కూడా ప్లేగ్ డిసీజ్ వస్తుంది. సో ఈ ప్లేగ్ డిసీజ్ కూడా ఆస్ట్రేలియాలో ప్రబలుతోంది. ఈ ప్లేగ్ అనేది చాలా డేంజరస్ డిసీజ్ అనమాట. సో ఈ మైస్ రెయిన్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ వీడియో ఏంటంటే రైతులు ఈ న్యూ సౌత్ వేల్స్లో కానీ చాలా రకరకాల ఆస్ట్రేలియన్లో ఉన్నటువంటి ఫామ్స్లో వ్యవసాయం చేసేటువంటి రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఫామ్స్ని క్లీన్ చేసుకుంటున్నారు. విపరీతంగా మిలియన్స్ ఆఫ్ ఎలుకలు వచ్చేసరికి వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. ఆ క్లీన్ చేసుకునే ప్రాసెస్లో ఆ ఎలుకలన్నీ పైకి ఎగరేస్తారు కదా, ఆ పైకి వేసినప్పుడు తీసినటువంటి ఫోటో అనమాట. సో అన్ని ఎలుకలు నంబర్ ఆఫ్ మైస్ ఉంటున్నాయన్నమాట. సో దీనివల్ల ప్లేగ్ వ్యాధి కూడా వాళ్ళకి ప్రబలుతుంది. అంతేకాకుండా చాలా థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ గ్రెయిన్స్లో వాటి డ్రాపింగ్స్ ఉండడం వల్ల అవంతా కంటామినేట్ అయిపోయి దానివల్ల ఈ వ్యాధి ప్లేగ్ వ్యాధి ప్రబలుతోందనమాట. ఎలుకలు ఎక్కువగా ఉంటే ఇంకో ప్రమాదం ఏంటి అంటే గ్రెయిన్స్ని కూడా తినేస్తూ ఉంటాయి, చాలా గ్రెయిన్ వేస్ట్ అయిపోతుంది. అలా కూడా ఇవి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళ గ్రెయిన్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రొడక్షన్ ఎక్కువైతే ఏమవుతుంది, ఎయిదర్ వాళ్ళు మొత్తాన్ని అమ్మాలి లేదా కోల్డ్ స్టోరేజ్లో ఉంచాలి. కోల్డ్ స్టోరేజ్లో ఉంచకుండా ఇంట్లో కనుక ఏదైనా ఒక చిన్న స్టోర్ హౌస్లో అట్లా ఉంచుకున్నారనుకుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలుకలు చాలా ఎక్కువగా ఆ గ్రెయిన్ని తినేసి అవి రీప్రొడక్షన్ చేసుకొని వాటి నంబర్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇది ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఇస్తుంది. సో ఇది మైస్ రెయిన్ ఇన్ ఆస్ట్రేలియా. వైరస్ సిచ్యువేషన్ వర్సన్స్ అమాంగ్ ఒడిషా ట్రైబల్స్. సో ఒడిషా రాష్ట్రంలో ఉన్నటువంటి
ఆదిమవాసులు, గిరిజన తెగలు వీళ్ళల్లో కోవిడ్-19 వైరస్ సిచ్యువేషన్ చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఎందుకు మారుతోంది అంటే సాధారణంగా ఈ ట్రైబల్స్ జనావాసంతో కలవరు. ఒడిశాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ పీవీటీజీ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనావాసంతో కలవకుండా ఉంటారు. వాళ్ళు చాలా ఎకనామికలీ బ్యాక్వర్డ్గా ఉంటారు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా సంస్కృతి పద్ధతులు విధానాలు కావచ్చు, అందరికంటే డిస్టింక్ట్గా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉంటాయి. కాబట్టి ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇండియన్ సొసైటీకి. అందువల్లనే మన గవర్నమెంట్ ఈ ట్రైబల్స్కి ఎక్కువగా కోవిడ్-19 సోకకుండా కాపాడడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ ఒడిశాలో ఆ మధ్య జరిగినటువంటి ఒక సంత కారణంగా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కూడా పీవీటీజీస్ కూడా సోకడం స్టార్ట్ అయిందని చెప్పి మనం కొన్ని రోజులుగా న్యూస్లో చూస్తూ ఉన్నాం. సో ఈరోజు కూడా డోంగ్రియా కోండ్ కమ్యూనిటీకి చెందినటువంటి 23 మందికి పాజిటివ్గా కోవిడ్-19 పాజిటివ్గా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చెప్పేది ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి కోవిడ్ పాజిటివ్ ఉండొచ్చు, ఎందుకంటే లక్షణాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు రావట్లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు చేసినటువంటి టెస్టులతో పాటు మొత్తం ఇంతకుముందు టెస్టులతో కలిపి 12 మంది బోండా కమ్యూనిటీకి సంబంధించినటువంటి తెగ కూడా కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. సో అసలు ఈ పీవీటీజీ అంటే ఏంటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అసలు ఈ ఒడిశాలో ఉన్నటువంటి ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి విషయాలు ఏంటంటే డోంగ్రియా కోండ్ కమ్యూనిటీ, బోండా కమ్యూనిటీ, ఇవి పీవీటీజీ కమ్యూనిటీస్, అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. వీళ్ళు ఏ స్టేట్కి చెందినటువంటి వాళ్ళు, ఒడిషా స్టేట్కి చెందినటువంటి వాళ్ళు. అసలు ఈ పీవీటీజీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో ఉన్నటువంటి ట్రైబల్ పాపులేషన్ దాదాపు 8.6% ట్రైబల్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది. అంటే మొత్తం పాపులేషన్లో 8.6% ట్రైబల్ పీపులే ఉంటారనమాట. సో 1973లో ధేబార్ కమిషన్ ఈ కమిషన్ ట్రైబల్లో ఒక సపరేట్ క్లాసిఫికేషన్ తీసుకొని వచ్చింది. అదే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, పీటీజీస్, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ ట్రైబల్ గ్రూప్స్ అందరికంటే డిస్టింక్ట్గా ఉంటారు, ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయి ఉంటారు, నంబర్ వైజ్ కూడా చాలా తక్కువ పాపులేషన్ ఉంటారు. సో వీళ్ళని సపరేట్ క్లాసిఫై చేసి వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, వీళ్ళని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉందని చెప్పి సపరేట్ క్లాసిఫై చేసినటువంటి కమిషన్ ఇది ధేబార్ కమిషన్. ఈ ధేబార్ కమిషన్ 1973లో పీటీజీస్ క్లాసిఫై చేసింది. కానీ ఆ తర్వాత 2006లో పీటీజీస్ని పీవీటీజీస్గా, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మార్చింది. సో అప్పటి నుంచి పీవీటీజీ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందన్నమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పీవీటీజీస్ అనేవాళ్ళు చాలా స్మాల్ పాపులేషన్, తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఐసోలేటెడ్ ఉంటారు మోస్ట్లీ, అంటే జనావాసంలో కలిసి ఉండరు. వాళ్ళు అడవుల్లో ఐసోలేటెడ్గా ఉంటారు. ఆ తెగ మాత్రమే సపరేట్గా బతుకుతూ ఉంటారు. వాళ్ళకు ఒక రిటర్న్ లాంగ్వేజ్ కూడా ఉండదు, అంటే లిపి ఉండదు. వాళ్ళ భాషకి లిపి ఉండదు, వాళ్ళు మాట్లాడేటువంటి భాషకి లిపి ఉండదు, కేవలం భాష ఉంటుంది. అంతేకాకుండా టెక్నాలజీ, వాళ్ళు వాడేటువంటి సాంకేతికత కూడా చాలా వెనుకబడిందై ఉంటుంది. ప్రీ అగ్రికల్చర్ అని మాట్లాడతారు, ఆ పదం వాడతారు. అంటే వ్యవసాయం స్టార్ట్ కాక ముందున్నటువంటి టెక్నాలజీని వాడేటువంటి తెగలన్నమాట ఇవి. అంతేకాకుండా దాదాపు స్టాటిక్గా ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి సొసైటీ, ఉరుకుల పరుగుల సొసైటీ చూస్తే ఎప్పటికప్పుడు అడాప్ట్ అవుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తూ అడ్వాన్స్డ్గా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి, ముఖ్యంగా వ్యవసాయం కూడా కాదు, వాళ్ళు అడవుల్లో దొరికేటువంటి వాటి మీద ఆధారపడి, వేట మీద ఆధారపడి, అక్కడ దొరికేటువంటి పండ్లు ఫలాల మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ స్టాటిక్గా ఉంటారనమాట. సో ఈ పీవీటీజీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మొత్తం పీవీటీజీస్ 75 ఉంటే ఇండియాలో, అందులో ఎక్కువ నంబర్ ఒడిషా రాష్ట్రంలో ఉన్నారు. అందువల్లనే ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్. సో ఒడిషా రాష్ట్రంలో ఎక్కువ భాగం ఉన్నారు. అలా ఉండడం వల్ల ఇప్పుడు ఒడిషాలో పీవీటీజీస్కి కోవిడ్-19 సోకితే వాళ్ళకు జరిగేటువంటి ప్రమాదాన్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తుంది గవర్నమెంట్ అనమాట. అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. కానీ ఇంతవరకు చెప్పుకున్నట్టు ప్రధాన సమస్య వాళ్ళు ముందుకు రాకపోవడం టెస్ట్ చేయించుకోవడానికి.